హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా స్వర్ణామృతం ప్రేక్షకులందరికీ కూడా గ్రాండ్ వెల్కమ్. ఈ యొక్క స్వర్ణామృతం 1వ ఎపిసోడ్ నుంచి ఇప్పటివరకు పత్రి మేడం గారి యొక్క జీవిత అనుభవాలు, ఆధ్యాత్మిక ప్రయాణం, వారితో ఉన్న ఎంతోమంది పీరియడ్ మాస్టర్స్ యొక్క అనుభవాలు గత కొన్ని ఎపిసోడ్స్గా మనం చేస్తూనే ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మనకి ఇంకొక గ్రేట్ పిరమిడ్ మాస్టర్ ఫ్రమ్ కర్ణాటక నుంచి వచ్చారు. ఆ ఒక మాస్టర్ గురించి తెలుసుకునే ముందు ఈరోజు మనం ప్రతి ఎపిసోడ్లో తెలుసుకునే విధంగా మహిళా ధ్యాన మహాచక్రం 2 విశేషాలు కొద్దిగా తెలుసుకొని తర్వాత మనం మెయిన్ ఎపిసోడ్లోకి ఎంటర్ అవుదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం ఈరోజు మనం స్టార్ట్ చేసే ముందు మేడం, మనం డిజిటల్ మహిళా ధ్యాన మహాచక్రం 2 కొన్ని మీ హైలైట్స్ ద్వారా మీ కొన్ని నచ్చిన అంశాలు. స్వప్న అని వచ్చారు కదా, భక్తి ఛానల్ నుంచి వచ్చారు ఆవిడ. ఓకే. ఎంత బాగా పాడారంటే ఆవిడ, నాకు నచ్చిన పాటలన్నీ అన్ని కొత్త కొత్త సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగా పాడారు, చాలా బాగా. ఓకే. ఏమీ సేతురలింగ ఏమీ సేతు అని ఆ పాట వాల్లమురళీ కృష్ణది, ఎంత బాగా పాడారు. ఇంకోటి తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, అదే కదా జీవితం అంటే. ప్యూర్ స్పిరిచువాలిటీ అది. ఏదైతే సత్యం తెలుస్తుందో వాళ్ళు బంధాల్లో ఇరుక్కోరు, వాళ్ళకి మోక్షమే వస్తుంది. అలాగా ఇంకోటి ఏంటి, గాంధీజీది అదే పాట పాడారు, చాలా బాగుంది ఆ పాట కూడాను. ఇలాగా ఆవిడ పాడుతుంటే లైవ్లో చూసి నేను వచ్చాను. ఇంత బాగా పాడుతున్నారు ఆవిడ అని. సో అలాగా ఆవిడది అయిపోయింది. తర్వాత పొద్దున ఒకళ్ళ శ్రీమంతం చేసాం. మొన్న ఒక పెళ్ళయిందా, అది కాకుండా అది నార్త్ ఇండియా, ఇది సౌత్ ఇండియాది ఒక చిన్న ప్రోగ్రాము, శ్రీమంతం అది జరిగింది. ఓకే. బాగుంది, స్టేజ్ ఎప్పుడు కూడా బాగుంది. శ్రీమంతం అనేది నాకు ఎప్పుడు జరగలేదు మేడం, ఇది ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం. అంటే ధ్యాన మహాచక్రంలో ఆ అమ్మాయి పేరు మనోజ్ వైఫ్. ఓకే. అది కొట్టాల్లో చేసాం. ఓకే. సో ఈ యొక్క మ్యారేజెస్తో పాటు వారి యొక్క ప్రయాణంలో జరిగే అన్ని అకేషన్స్లో మీరు పార్టిసిపేట్ చేయడం. ఫ్యామిలీస్ చూడు, ఇక్కడికి వచ్చి సార్ ఎదురుగుండా సార్ సమక్షంలో చేసుకోవాలి ఏదైనా కానీ అని అనుకోవడం ఎంత అద్భుతం. ఎవరైనా కానీ మనం దాన్ని ఎంత మనస్ఫూర్తిగా చేయడం. శ్రీమంతం అంటే చిన్న విషయం కాదు కదా, ఇంకో జన్మనిస్తుంది తను. షీఈస్ క్రియేటింగ్ వన్ మోర్ హ్యూమన్ బీయింగ్. సో ఆ ప్రాసెస్లో ఆ మూమెంట్స్లో తను చెప్పింది, ఎప్పుడైతే పొద్దున్నుంచి శ్రీమంతం గురించి ఆలోచిస్తున్నామో బేబీ కూడా మూమెంట్స్ ఎక్కువయ్యాయిట లోపల. అలాగా బేబీ ఫీల్స్ ఎవ్రీథింగ్, లిసన్స్ ఎవ్రీథింగ్. చాలా బాగా జరిగాయి. ఓకే. సో దీస్ ఆర్ వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్స్. అండ్ ఆవిడ ఒక స్ట్రాంగ్ మీడియా నుంచి ఒక పర్సన్, స్వప్న గారు, ఇలాంటి ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ఆవిడేదో ఇంతకుముందు ఏదో ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు చూశాను, కానీ ఇలాగా ఇంత సంగీతం మంచిగా పాడుతున్నారు అనేది ఫస్ట్ టైం చూశాను. ఇట్స్ డిఫరెంట్ యాంగిల్. అది కూడా చాలా ప్రొఫెషనల్ సింగర్ లాగా పాడింది. ఏదో ఈజీ కీర్తనలు తీసుకోవాలి, టఫే తీసుకుంటాను. చాలా బాగా పాడింది. ఓకే. బాగుంది మేడం. ఇట్ వాస్ గ్రేట్ మూమెంట్ ఆ టైంలో అందరూ కూడా. అండ్ మీరు లైవ్లో చూసేసి రావడం అనేది చాలాసార్లు అలా జరుగుతుంది తెలుసా. లైవ్లో చూసి, ఇంట్లో కూర్చొని లైవ్లో చూసి, అమ్మ నా అవసరం అక్కడ ఉందని చెప్పి పరిగెడుతుంటా. ఓకే, నైస్. సో మేడం, ఈరోజు
మీతో అనుభవాలు పంచుకునేందుకు మనకు కర్ణాటక నుంచి మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ పద్మలత మేడం ఫ్రమ్ చింతామణి నుంచి వచ్చారు. మేడం వెల్కమ్ టు స్వర్ణామృతం. నమస్తే సార్. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే మేడం. సో మేడం, మేము పిరమిడ్ వ్యాలీకి మేము వచ్చినప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. మీరు రావడం పత్రిమేడతో కలిసాకనే మేము మళ్ళీ కంప్లీట్గా పిరమిడ్ వ్యాలీలో ఏదైనా వేరే ప్లేస్కి వెళ్తూ ఉంటారు. సో అలాంటి యొక్క గ్రేట్ బాండేజ్ పత్రిమేడంతో మీకు అండ్ అవన్నీ కూడా ఈరోజు మన స్వర్ణామృతం ప్రేక్షకులతో అందరితో పంచుకోవాలని చెప్పేసి మీరు రావడం జరిగింది మేడం. అండ్ మీరు యొక్క ధ్యానంలోకి అసలు ఎలా రావడం జరిగింది మేడం? అంటే నేను ధ్యానంలోకి నా తల్లిదండ్రుల ద్వారా వచ్చాను. మా అబ్బాయి ఒక 9 months బేబీ ఉన్నప్పుడు పీలేరులో పత్రిసారథి ఒక ప్రోగ్రాం జరిగింది. మా అమ్మ బాబును మీ నాన్న పట్టుకుంటారు, క్లాస్కి వెళ్దాం రా ఒకసారి చూసి వస్తువు మా గురువుని అని చెప్పారు. అక్కడికి వెళ్ళినప్పుడు జనార్దన్ సూరి సారు దేవాలయాలే ధ్యానాలయాలు అనే కాన్సెప్ట్ చెప్తూ ఉన్నారు. చాలా సైంటిఫిక్గా చాలా అద్భుతంగా క్లారిటీగా చెప్పారు. ఆ క్లాస్ అంతా అయిన తర్వాత పత్రిసార్ దగ్గరికి వెళ్ళి, సార్ చాలా బాగుంది సార్ క్లాసు, అయితే నాకు షిరిడి బాబా సత్యసాయి బాబా అంటే చాలా ఇష్టము అంటే సార్ ఏం చెప్పారు, ఎందరో మహానుభావులు మేడం, అందరి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి, మీరు ధ్యానం చేస్తూ అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి అని చెప్పారు. ఆ కాన్సెప్ట్ నాకు చాలా ఇష్టమైంది. ఎందుకంటే ప్రతి గురువు ఏం చెప్తారు, నేను చెప్పింది నేర్చుకో, నాన్ను ఫాలో కా అంటారు. కానీ అక్కడ నాకు చాలా ఇష్టమైన విషయం ఏమంటే అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి మేడం, ఎందరో మహానుభావులు అన్నప్పుడు ఆ కాన్సెప్ట్ నాకు చాలా ఇష్టమయ్యి అప్పటి నుంచి నేను ధ్యానంలోకి ఎంటర్ అయ్యాను. అంటే బాబు చిన్న బాబు కాబట్టి తక్కువగా ఊరికి ఒక 5 minutes అలా చేసేదాన్ని. క్లాసెస్కి అయితే తర్వాత కొన్ని రోజులు బాబు కొద్దిగా 1 year 2 years బేబీ అయ్యే వరకు అటెండ్ కాలేదు. 98 నుంచి కంటిన్యూస్గా అటెండ్ అవుతుంది. మీరు ధ్యానంలో వచ్చింది 97, 96, 97 సార్. ఓకే. సో మీరు తర్వాత ధ్యానం చేసిన తర్వాత మీకు ఒక కలిగిన అనుభవం కావచ్చు, ఒక తేడా, ఒక బెనిఫిట్ ఇలాంటివి ఫస్ట్ కనపడింది మేడం? తేడా నాకు ఫస్ట్ కనపడింది ఏమంటే నా లోపల గిల్టీనెస్ తగ్గడము. ముందైతే అన్ని పనులు చేసినా నేను సరిగ్గా చేయలేనేమో, లేకుండా అంటే నాకు రాదేమో, వాళ్ళు ఇంకా బాగా చేయగలుగుతారేమో అనే ఒక గిల్టీ ఫీలింగ్ ఉండింది. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో సార్ చెప్పారు ఏమని, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, ఆత్మస్థైర్యం వస్తుంది అనేసి ధ్యానం వల్ల లాభాలు అని ఒక చిన్న బుక్ ఇచ్చారు మా అమ్మ, దాంట్లో ఉన్నింది. ఎప్పుడైతే నేను చదివి ధ్యానం చేస్తూ ఉన్నానో నాకు తెలియకనే నా లోపల ఆ గిల్టీనెస్ తగ్గింది. నేను ఏదైనా చేయగలను అనేది ఒక ఇంప్రూవ్మెంట్ నా లోపల కనిపిస్తూ వచ్చింది సార్. అట్లా నేను ధ్యానంలోకి బాగా కొద్దిగా ఎక్కువసేపు అప్పుడు 20 minutes 15 minutes అలా పెంచుకుంటూ వచ్చాను సార్. ఓకే. సో మీరు అక్కడ మొదటి నుంచి కూడా అక్కడ చింతామణిలోనే ఉండేవాళ్ళ మేడం? మొదటి నుంచి చింతామణి, కానీ అమ్మాళ్ళూరు వచ్చి వాయిల్పాడని కొట్టాల దగ్గర అమ్మ ఫస్ట్ ధ్యానంలోకి వచ్చారు. అమ్మకి చాలా ఇష్టమైంది. పైగా ఆమెకి బాబా పూజలన్నీ ఎక్కువ చేసేవారు. ఒకసారి కొత్త కోటలో ఫస్ట్ టైం క్లాసుకు వెళ్ళినప్పుడు పత్రిసార్ భజగోవిందంకి అంత మీనింగ్స్ చెప్తున్నారు. జస్ట్ ఒక ఫుట్ పెడతానే అక్కడ ప్రతి సెల్లు మా అమ్మ వాళ్ళ ప్రతి కణము చెప్తుందంటే ఈయనే నీ గురువు అనేసి. అప్పుడు సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడము, సార్ నాకు ఇలా యూట్రస్ ప్రాబ్లం ఉందంటే నైట్ 12 to 2 మీరు మెడిటేషన్ చేయండి మేడం 40 days, మళ్ళీ మాట్లాడండి అన్నారు. 40 days అమ్మ ధ్యానం చేసిన వెంటనే ఆమెకి యూట్రస్ కూడా నార్మల్ స్టేజ్కి రావడం జరిగింది. తర్వాత ఎటువంటి ఆపరేషన్ చేసుకోలేదు ఆమె. అది మా నాన్నగారికి మాతో అంతా షేర్ చేయడం నుంచి మాకు కూడా ఇంట్రెస్ట్ కలిగి దీంట్లోకి వచ్చాం సార్. ఓకే. సో మీరు మెయిన్గా పత్రి మేడం గారితో మీకు ఒక పరిచయం కానీ ఒక సాంగత్యం కానీ ఫస్ట్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది మేడం? నేను ఫస్ట్ హైదరాబాద్లో జింకానా గ్రౌండ్స్లో ధ్యానయజ్ఞం జరిగింది. అప్పుడు వెళ్ళినప్పుడు అంటే తిరుపతి ధ్యానయజ్ఞంలో నేను అంతగా చూడలే మేడంని. అక్కడ చూసినప్పుడు ఎందుకో మేడం అంటే నాకు చాలా ఇష్టమైంది. పైగా నాకు ఆ మేడం యొక్క అందము అన్నీ కూడా చాలా అట్రాక్ట్ అయినాయి. మాట్లాడాలని చాలా అనిపించింది. కానీ మేడంతో అప్పుడు విజయలక్ష్మి మేడం, వరలక్ష్మి మేడం అట్లా కొంచెం పెద్ద వాళ్ళందరూ ఉండేవారు. తర్వాత నాకు గైడ్ చేసిన వాళ్ళు కూడా మేడం మీ అందరితో కలవరు, కొంచెం పెద్దవాళ్ళతో కలుస్తారు అట్లా. అంటే నా లోపల ఫీలింగ్ ఏముండిందంటే
అంటే కొంచెం ఫైనాన్షియలీ బాగుండే వాళ్ళతో, అలాంటి వాళ్ళతో కలుస్తారేమో, మన వాళ్ళతో కలవరేమో అనే ఒక భావంతో నేను చాలా రోజులు దూరంగా ఉన్నాను. దూరం నుంచి చూసి ఎంజాయ్ చేసేదాన్ని. మేడం స్టేజ్ పైకి వస్తే మేడంనే చూస్తూ ఉండేది. మాట్లాడాలని ఆశ, షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఆశ. ఎప్పుడు వెళ్ళడానికి ధైర్యం చేయలేదు. కొందరు మేడం అందరితో కలవరు. సో ఆ సంవత్సరాలు ఆ గడిచిన మొత్తం ఆ పీరియడ్లో మీకు మేడం గురించి అపోహ అనేది ఉండింది అన్నారు కదా. సో ఆ టైంలో మీ యొక్క మీతో పాటు ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు, ధ్యానులు కావచ్చు, సో వాళ్ళతో ఈ యొక్క అంశం ఎప్పుడన్నా మాట్లాడేవాళ్ళ మేడం? షేర్ చేసుకునేవాళ్ళ? అంటే అదేం అంత ఎక్కువగా షేర్ చేసుకోలేదు. వాళ్ళు కూడా మేము కూడా మేడంకు షేక్ హ్యాండ్ ఇవ్వాలా అట్లా అంటే దూరంగా నిల్చుకునేవాళ్ళము. మా నాన్నగారు మాత్రం ఇవ్వండి పర్వాలా అని చెప్తా ఉండేవాళ్ళు అనమాట. కానీ భయంతోనే వాళ్ళు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు సార్. నేను ఎప్పుడైతే దగ్గరయ్యానో ఆటోమేటిక్గా నా ఫ్రెండ్స్ అందరూ కూడా మేడంకు దగ్గరయ్యారు. నేను ఎప్పుడైతే మేడం గురించి తెలుసుకొని మేడం ఇలాంటి గైడెన్స్ ఇచ్చారు. మళ్ళీ కొన్నిసార్లు నేను మేడంని అడిగాను, మేడం ఎలాంటి పుస్తకాలు చదవాలి? ఫస్ట్ నాకు మేడం చెప్పిన పుస్తకం వచ్చి ఆల్కెమిస్ట్ బుక్ చదువు, చాలా బాగుంది అన్నారు. అది ఇంగ్లీష్లో మా అబ్బాయి కోసం తీసుకున్నాను, తెలుగులో నా కోసం తీసుకెళ్తే మా అబ్బాయికి చాలా ఇష్టమైంది. తర్వాత అప్పటి నుంచి ప్రతిసారి మేడంను కలిసినప్పుడు, మేడం ఎలాంటి బుక్స్ చదవాలి, ఏవి తీసుకోమంటారు, నేను ధ్యానయజ్ఞానికి వచ్చినాను, వెళ్ళేటప్పుడు ఎలాంటి బుక్స్ తీసుకోవాలి అట్లంతా అడిగేదాన్ని. తర్వాత కొన్ని సంగం శరణం గచ్చామి చెప్పారు. తర్వాత నాకు బుక్ పేరు గుర్తు రావడం లేదు కానీ ఒక దత్తాత్రేయుడు బుక్ చెప్పినారు మేడం. ఆ బుక్ మళ్ళా అమ్మకు మేడమే ఇచ్చారు. శ్రీపాద శ్రీవల్లభ చెప్పారు. ఓకే. అప్పుడు అట్లా ఆ బుక్ చాలా బాగుంది. ఆ బుక్ చదివేటప్పుడు కూడా మేడం ఏం చెప్పారంటే, ఒక మంచి దత్తాత్రేయుని ఎనర్జీని ఫీల్ అయ్యాను అని మేడం చెప్పినారు. నేను చదివేటప్పుడు కూడా నాకు అలాంటి ఫీలే కలిగింది సార్. అట్లా మేడం దగ్గర నేను బుక్స్ ప్రతి ధ్యానయజ్ఞంలోనూ అడిగేదాన్ని, ఏ బుక్స్ కొనాలి మేడం అని. మేడం చెప్పిన బుక్స్ తీసుకుపోయేదాన్ని, మా పిల్లలకి ఇచ్చేదాన్ని, నేను చదువుతూ ఉండేదాన్ని. మేడం మీరు వచ్చిన వాళ్ళకి బుక్స్ రెఫర్ చేస్తారన్న విషయం నాకు ఇప్పుడు తెలుస్తుంది. అవునా? అరే మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం, వాళ్ళు లేకపోతే వాళ్ళ లైఫ్లో జర్నీ చెప్పేదాన్ని, పుస్తకంలో ఇలా ఉంది, ఈ జర్నీ ఇలా ఉంది అని. ఓకే. సో అప్పుడు వాళ్ళకి నాకు ఎలాంటి పుస్తకాలు ఇష్టమో నీకు చెప్పాను. మాస్టర్స్ జర్నీ పుస్తకాలు నాకు చాలా అట్రాక్ట్ అవుతాను. ఇప్పుడు ముళ్ళ కిరీటం, ముళ్ళ కిరీటం ఎంత అద్భుతంగా ఉంది ఆ బుక్. అలాగే ఆల్కెమిస్ట్ పరశువేది తెలుగులో. అలాగే శ్రీయం పుస్తకం కూడా ఉంది, అది కూడా చదవమని చెప్పాను. ఇలాగా అన్ని జర్నీస్ అన్నమాట. ఆ జర్నీలో చాలా నేర్చుకోవచ్చు, చాలా విషయాలు నేర్చుకోవచ్చు. వాళ్ళు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు స్పిరిచువాలిటీ వైపు, వాళ్ళ గురువు ఎవరు, వాళ్ళ లైఫ్ అంతా చూపిస్తారు కదా. సో అలాగా అట్లా మేడం చెప్పిన పుస్తకాలే తీసుకెళ్ళేదాన్ని సార్ నేను. ఓకే. సో అందులో నుంచి మీకు క్లారిటీ వచ్చేది. అవే కాకుండా నేను మేడంతో బాగా దగ్గర అవుతా అన్న కొద్దీ మేడంతో అడిగేదాన్ని, మీరు టీవీలో ఏం చూస్తారు మేడం అంటే, మేడం కొన్ని సీరియల్స్ కూడా చెప్పేవాళ్ళు. దాంట్లో నాకు శని సీరియల్ చూడమని చెప్పారు మేడం. మనము శని గురించి ఎంత తప్పుగా అర్థం చేసుకుంటారు ప్రజలందరూ. శని మహాత్ముడు అంటేనే ఏదో కర్మలు ఇచ్చేవాడు ఇట్లా అనుకుంటారు, అట్లా తప్పుగా ఆయన ఏదో మనకు తొందర ఇస్తాడు అనుకుంటారు. కానీ ఆయన డ్యూటీ ఏమి అంటే, మీరు చేసిన దానికి ఏమి ప్రతిఫలం ఇవ్వాలో అది ఇచ్చేవాడు, అది ఆయన డ్యూటీ. ఆయన అందరూ తప్పుగా అపోహలు చేసుకుంటారు, నువ్వు ఆ సీరియల్ చూడు అన్నారు. తర్వాత ఆ శని మహాత్ముడు తన డెవలప్మెంట్ అయ్యేటప్పుడు విష్ణువు అందరూ కూడా ఎంతెంత ఇబ్బందులు పెడతారు అంటే, ప్రతి ఇబ్బంది మనం ఎదగడానికి ఉపయోగపడుతుంది అనేది చాలా క్లారిటీగా చూపించారు. అంటే అప్పటికి చాలా ఎపిసోడ్స్ అయిపోయినాయి. కానీ మేడం చెప్పిన దాని నుంచి నేను యూట్యూబ్లో మళ్ళీ ఫస్ట్ నుంచి అన్నీ చూడడము జరిగింది. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నింది ఆ సీరియల్ నాకు. మళ్ళీ నేను తర్వాత దాన్ని మా క్లాస్లో అందరికీ చెప్పినాను, ఇట్లా మేడం ఈ సీరియల్ చూడమన్నారు చూడండి అంటే,
ప్రతి ఒక్కరూ చింతామణిలో క్లాస్లో చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి ఇంకా వాళ్ళు కూడా దాంట్లో ఏమేమి నేర్చుకున్నారో నాతో చెప్పేవాళ్ళు. అట్లా చాలా వికారంగా ఉంటాడు. ఓకే. అందుకని అందరూ మేడం దగ్గర నేను నేర్చుకున్నాను. నా ఫ్రెండ్స్కి కూడా ఈ విధంగా మనం చూడాలి అనేది కూడా వాళ్ళకి నేర్పించాను సార్. ఓకే. జస్ట్ ఊరికి చూడడానికి కాకుండా ఎలా చూడాలి అనే వ్యూ మేడం దగ్గర నుంచి బాగా నేర్చుకున్నాను నేను. మేడం దగ్గరికి పోయినప్పుడంతా నేను ఇట్లా ప్రశ్నలు వేస్తూ ఉంటాను. మేడంకి ఒక్కొక్కసారి విసుగు వస్తుంది, చాలా లేవే నీ ప్రశ్నలు ఆపు, ఎంతసేపు అడుగుతూనే ఉంటావు, ఇది కాకుండా అది కాకుండా ఇది అనేవాళ్ళు. అంటే కూడా అది ఒక ప్రేమతో అలా అనేవాళ్ళు. అయినా నేను మళ్ళీ నెక్స్ట్ డే కలిసినప్పుడు మళ్ళీ అడిగేదాన్ని, మళ్ళీ తెలుసుకునేదాన్ని. ఈ విషయాలే కాదు సార్, నాకు థర్డ్ ఐ గురించి కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. ఏదో అందరు ఇది అది అని చెప్పేస్తూ ఉంటారు. నాకైతే కొన్నిసార్లు నమ్మకం కుదరదు, కొన్నిసార్లు నమ్మకం కుదురుతా అనింది. మేము మేడం వాళ్ళందరూ కలిసి మాలతి మేడము, నేను, మా అమ్మ, కొట్టాల సుధాకర్ వాళ్ళు, పత్రి మేడం అందరూ కలిసి హొర్నాడు ట్రిప్ వెళ్ళాం. హొర్నాడు సౌత్ కర్ణాటక. అంటే ఇక్కడ నుంచి కొళ్ళేగాలం నుంచి స్టార్ట్ చేసినాం. కొళ్ళేగాలము, మైసూరు, హొర్నాడు, తర్వాత మడికేరే. ఆ ట్రిప్ వెళ్ళినప్పుడు మేడంతో కార్లో జర్నీ చేస్తున్నప్పుడు, ఏంటి మేడం అందరూ ఇన్ని థర్డ్ ఐ విజన్స్ చెప్తున్నారు, నాకైతే ఏ ఒక్క విజన్ కూడా ఇప్పటి వరకు లేదు, ఇది కరెక్టా కాదా, థర్డ్ ఐ అనేది ఉందా అని అడిగినప్పుడు చాలా బాగా చెప్పారనమాట మేడం. ఆస్ట్రల్ ఐ అనేది ఒకటి ఉంటుంది, థర్డ్ ఐ అనేది ఒకటి ఉంటుంది. అమ్మ చాలామంది ఆస్ట్రల్ ఐని థర్డ్ ఐగా అనుకునేస్తా అన్నారు. కాకపోతే ఎప్పుడో ఒకరోజు వాళ్ళు కూడా తెలుసుకుంటారు. వాళ్ళు మనం తప్పు పట్టడం కాదు, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఆస్ట్రల్ ఐకి థర్డ్ ఐకి ఏం మేడం డిఫరెన్స్ అని అడిగినాను. ఇప్పుడు ఏదో మనం చూసినవి, ఎక్కడో విన్నవి, ఇవన్నీ మన మైండ్లో ఉంటాయి కదండి సార్. అవే మనకు ధ్యానంలో కనబడితే అవన్నీ ఆస్ట్రల్ ఐకి సంబంధించినవి. మీరు ఎప్పుడూ చూడకుండా ఉండేది, మీకు దాని గురించే తెలియకుండా ఉండేది మీ ఎదుటికి వస్తే అది థర్డ్ ఐ. థర్డ్ ఐ అనేది అంతా చాలా ఈజీ కాదమ్మా. రాంపాట్ల వాళ్ళకి ఆపరేషన్ చేసిన తర్వాత ఆయనకే ఆపరేషన్ జరిగింది, అప్పుడు ఆయనకు అవన్నీ తెలుసుకున్నారు. కాబట్టి అట్లా డిఫరెన్స్ అనేది ఉంది. అందరూ కొద్దిగా అపోహలో ఉంటారు, సాధన పైన వాళ్ళు కూడా తెలుసుకోగలుగుతారు అని మేడం క్లారిటీ ఇచ్చారు ఆ రోజు సార్. ఓకే. సో థర్డ్ ఐ గురించి మీ యొక్క జర్నీలో ఈ సౌత్ కర్ణాటక ట్రిప్ జర్నీలో మీరు మీరు ఇలాంటి జర్నీస్ రెగ్యులర్గా జరుగుతుంటుందా మేడం పత్రి మేడంతో? అంటే ఒక 3 అదొకటి చాలా మంచి జర్నీ. తర్వాత తలకోన ఇవన్నీ వెళ్ళాము, తిరుపతి, తలకోన, ఒకసారి రాయచోటికి వెళ్ళాం. అదే సార్ బర్త్డే టైంలో వాయల్పాడులో కేక్ కట్ చేసాము, కొట్టాల్లో కట్ చేసాము, రాయచోటిలో కట్ చేసాము. అలాగ అన్నీ తిరుగుకుంటూ మళ్ళీ కొట్టాలకు వచ్చాం, చిత్తూరు. ఓకే మేడం, మీరు పద్మలత మేడం గారితో జర్నీ అంటే మీకు మంచి చాయిస్. మీరు మంచి చాయిస్ అంటే కలుస్తాయి. అసలు మీకు ఫస్ట్ ఎక్కడ మీకు అంత బాగా కనెక్ట్ అయ్యారు మేడం పద్మలత మేడం? అంటే ఈ జర్నీలో చెప్పాలంటే చాలా సెలెక్టివ్గా వెళ్తూ ఉంటారు, కంపెనీ మంచిగా ఉండాలి కాబట్టి. చాలా సెలెక్టివ్. నేను అందరినీ కలుపుకోను కానీ ఎందుకో తెలియదు కొట్టాలకు వెళ్ళేవాళ్ళము, అక్కడ బాగా కలిసిపోయేవాళ్ళము. తర్వాత జ్యోతి మేడం బాగా పరిచయం కదా, జ్యోతి మేడం అన్న కూతురు. ఓకే, అదొకటి ప్లస్ పాయింట్. సో అలాగ దగ్గరే ఇట్లా ఇంత దూరం ప్రయాణం వచ్చింది. ఎందుకంటే ఒక లైకింగ్ అనేది ఏదో నాకు ఆవిడ మీద ప్రేమ వచ్చేసి కాదు, అంతే ఫ్రెండ్స్. ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలి. ఎస్, ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలి. ఓకే. సో మేడం, పత్రి మేడంతో మీ ఇందాక చెప్పినట్టుగా మీరు ఒక బుక్ సంబంధించిన సజెషన్స్ కానీ, సో టీవీ సీరియల్స్ అండ్ థర్డ్ ఎక్స్పీరియన్సెస్ లాంటివి అండ్ జర్నీస్, ఇలాగా ఒక డిఫరెంట్ వేరియేషన్స్ ఎక్స్పీరియన్సెస్ విత్ పత్రి మేడం. అండ్ మీ జర్నీలో అంటే ఇది ఒక ట్రావెలింగ్ జర్నీ కావచ్చు, లేకపోతే ఎన్ని రోజులు మీకు పరిచయం ఉన్న జర్నీస్ కావచ్చు, మీకు ఎప్పుడైనా ఒక ఏదైనా ఇన్సిడెంట్, ఒక స్ట్రగుల్ అవుతూ ఉన్నారు, అందులో నుంచి బయటపడిన క్షణాలు, అప్పుడు మేడంతో తీసుకున్న ఒక ఎక్స్పీరియన్స్, అలాంటివి ఏమైనా షేర్ చేసుకోండి మేడం. ఒకసారి నాకు కూడా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి.
వచ్చినప్పుడు చాలా కష్టంగా ఉన్నింది నాకు దాన్ని బేర్ చేసేది కానీ ఎవరు షేర్ చేసుకునే కూడా కష్టంగా ఉంటే ఫోన్ చేశాను మేడంకి. మేడం నాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది, ఏం చేయాలి అని అడిగినాను మేడంని. మేడము అప్పుడు నాకు సజెషన్, ఏది కూడా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఏమీ చేయొద్దు, స్ట్రాంగ్గా ఉంటుంది. అదే నేను చెప్పేదాన్ని అనమాట. నువ్వేమనకు, నేను చెప్తాలే కావాలంటే ఆయనకి అని చెప్పేసి బిందు వాళ్ళ ఇల్లు గృహప్రవేశం వాయించుడు ఎక్కడ మన జయనగర్, నాట్ జయనగర్, బస్వన్న గుడి. ఓకే ఓకే. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ ఆయన్ని కూర్చోబెట్టి చెప్పాను అనమాట. ఏం పర్వాలేదు, పెద్ద ఫంక్షన్ మేడం ఆ రోజు, హడావిడి. అంత హడావిడిలో ఆ టైంలో మీరు చేసిన వర్క్ ఇది. ఆయనతోనే 10 నిమిషాలు స్పెండ్ చేశారు సార్. ఎక్కువ వేరే వాళ్ళతో కలిసే కన్నా అక్కడ ఆయన అవసరం గుర్తించి మేడము ఆయనకు ఆ బయట తేవాలి పెయిన్ నుంచి అని అక్కడ మేడం 10 మినిట్స్ పైన స్పెండ్ చేసి ఆయనతో పాటు కూర్చొని తిని ఇది చెప్పినప్పుడు మా ఆయనకి చాలా కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. మేడం ముందరే కంట్లో నీళ్ళు పెట్టుకున్నారు. అంత ప్రేమను ప్రీతిని మాకు పంచినారు. ఆ మాట చెప్పారు, నమ్మకం ఎప్పుడు పోగొట్టుకోకూడదు, ఆయనలో నమ్మకం పెరుగుతుంది అన్నారు. ఖచ్చితంగా అలాగే జరిగింది. అప్పటి నుంచి ఇంకా నన్ను బాగా క్లాసులకి ముందు కూడా ఎప్పుడు అబ్జెక్ట్ చేసేవారు కాదు. ఇంకా మేడం ఏది చెప్పినా ఎస్ నువ్వు వెళ్ళు అంటారు. ఈ ఇన్సిడెంట్ ద్వారా చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది మీతో సాంగత్యం పత్రి మేడంతో. అవును అవును సార్. సో తర్వాత జర్నీ ఎలా ఉండేది మేడం? ఇంకా ఇక్కడ ఒక సందర్భంలోనే కాదు సార్, ఒకసారి మేము మంగళూరు ట్రిప్ వెళ్ళామని చెప్పాను కదండి. అక్కడ ఒక మాస్టర్ అడిగినారు, వాళ్ళ మిస్సెస్ ఎప్పుడు స్కూల్స్లో ధ్యానం చెప్పడానికి అలా వెళ్ళిపోతూ ఉంటుంది, ఇంటి గురించి కొద్దిగా కేరింగ్ తక్కువే. అప్పుడు ఆ అమ్మాయిని పిలిచి, మేడం ఫస్ట్ టైం నేను అక్కడ వినింది ఎంత బాగా ఆడపిల్లలకి నేర్పిస్తారు అనేది. ఆ అమ్మాయిని కూర్చోపెట్టుకొని, మేడము ఇది నువ్వు చేస్తా ఉండేది తప్పు, నేను పత్రి సార్ ఏమన్నా ఫ్యామిలీస్ని వదిలేసి పొమ్మని చెప్పారా? నీ టైము, నీ ఇంట్లో వంట చేయాలో పెద్దల్ని చూసుకోవాలి, అవన్నీ చూసుకో. సాటర్డే సండే లేదా ఒక టైం పెట్టుకో, లేదా 5 to 6 లేదా 3 to 4 అలా ఒక టైం పెట్టుకో, ఆ టైం మాత్రమే పోవాలా, ఇలా అంతా చేస్తే ఫ్యామిలీస్ ఇదైపోతాయి అనేసి ఆమెకు చాలా స్ట్రాంగ్గా చెప్పినారు మేడము. ఆమె నిన్న నేను మళ్ళీ ధ్యానయజ్ఞంలో కలిసినాను. ఇప్పుడు వాళ్ళ భార్యాభర్త కలుసుకొని ఇప్పుడు వాళ్ళకి 2.5 సంవత్సరం అమ్మాయో పాపో బాబో తెలియదు ఉన్నారు అని హ్యాపీగా చెప్పింది అమ్మాయి అనమాట. అప్పుడు నాకు ఇంకా ఆ మంగళూరు ట్రిప్లో మేడం పైన ఇంకా గౌరవం పెరిగిపోయిందనమాట. ఎంత బాగా ఆడపిల్లలకి గైడ్ చేస్తున్నారు. ఏదో ప్రచారం అంటే ఇల్లు వదిలేసి పోయేది కాదమ్మా. నేను నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఎలా చేసేదాన్ని, తెర వెనక చేసేదాన్ని, ధ్యానాంధ్రప్రదేశ్ వర్క్లో అవన్నీ ఇంట్లో కూర్చొని చేసేదాన్ని. ఏ రోజైనా స్టేజ్ పైకి వచ్చేదాన్నా? ఎప్పుడు మా పిల్లలు పెద్ద అయ్యారో, వాళ్ళు ఇంజనీరింగ్ అలా చేయడానికి వచ్చారో, నేను బయట రావడము మొదలుపెట్టాను. అంతవరకు హైదరాబాదు, సికింద్రాబాదు ఇలాంటి వరకే క్లాసెస్కి వెళ్ళేదాన్ని అని అమ్మాయికి కొద్దిగా, అంటే ఇప్పుడు తల్లి చెప్పినట్లు తండ్రి చెప్పినట్లు 2 రకాలుగా ఉంటుంది కదా సార్. తండ్రి కొద్దిగా హార్డ్గా 2 రకాలు చెప్పినారు ఆమెకి. అప్పుడు అసలు వాళ్ళ ఫ్యామిలీ డైవర్స్ అవుతుందేమో అనే స్టేజ్లో ఉన్నింది. ఈరోజు ఒక బిడ్డతో వాళ్ళు ధ్యాన యజ్ఞానికి రావడం కూడా నేను మాట్లాడాను సార్ నిన్న వాళ్ళని. గ్రేట్ మేడం. ఇంకొక విషయం ఏంటంటే సార్, అక్కడ అమ్మాయికి అలా చెప్పినారు మంగళూరులో. ఆ అమ్మాయి మళ్ళీ ఏదో టిఫిన్ చేయడానికి వెళ్ళిపోయింది. వాళ్ళ హస్బెండ్ని కూర్చోబెట్టుకున్నారు మేడం. హస్బెండ్ని కూర్చోబెట్టుకొని, అంటే నాకు అక్కడ నేను గుర్తించింది ఏమంటే, 1 వేగా కదా, ఒకరినే తప్పు సరి చేసుకోమని లేదు మేడం. అక్కడ ఆమెను లోపలికి ఆమె వెళ్ళింది, చపాతీని ఏదో చేయడానికి వెళ్ళింది. ఆ అబ్బాయిని వాళ్ళ హస్బెండ్ని కూర్చోబెట్టుకొని, ఇప్పుడు ఒక అమ్మాయి ఏదైనా, ఇప్పుడు మీరు ఏదైనా ఇంట్లో బాగాలేకున్నా ఉంటే బయట హోటల్లో తింటారు. ఇక్కడ ఏదో లోపం ఉంటేనే కదా వాళ్ళు బయట ఏదైనా ఆశిస్తారు. మనం ఇక్కడ బాగా పర్ఫెక్ట్గా ఉన్నామంటే వాళ్ళు బయట ఏది ఆశించరు కదా. ఇక్కడ ఏదో ప్రేమ తక్కువైతే బయట వెతుకుతారు. కాబట్టి మీలో ఏం తప్పు ఉందో కూడా చూసుకొని చెక్ చేసుకోండి అని ఇద్దరికి గైడ్ చేశారు సార్ అక్కడ. అలా ఎవరికి కావాల్సిన నాలెడ్జ్ వాళ్ళకి. సూపర్ మేడం. సో మేడం, ఇప్పటి వరకు పద్మ మేడం గారి యొక్క ధ్యాన ప్రవేశం దగ్గర నుంచి మీతో ఎప్పుడు పరిచయం అయ్యింది, అండ్ ఎస్పెషల్లీ ఒక వాళ్ళ ఫ్యామిలీలో ఒక జరిగిన సిచ్యువేషన్కి ఒకసారి ఇంబ్యాలెన్స్ అయినప్పుడు దాన్ని కంప్లీట్ బ్యాలెన్స్ చేసే ప్రాసెస్ అంతా కూడా చెప్పాలంటే చాలామంది ఇళ్ళకి ఇది ఒక ఇన్స్పిరేషన్, అండ్ దాన్ని హ్యాండిల్ చేసే విధానం అంతా కూడా
అండ్ ఒక్కొక్క సిచ్యువేషన్లో ఎలాగా మనం హ్యాండిల్ చేయాలనే దానికి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. ఎస్. అండ్ మేడంతో జర్నీ ఎస్పెషల్లీ మీతో చాలా ఉన్నాయి మేడం. ఇంకా అది ఏ ఒక ఎపిసోడ్లో అయితే మటుకు అవ్వదు. సో ఖచ్చితంగా ఇంకొక ఎపిసోడ్లో ఇంకా డీటెయిల్గా మనం తెలుసుకుందాం మేడం. అండ్ చాలామంది స్వర్ణామృతం ప్రేక్షకులకు అందరికీ కూడా మేడం ఒక్కటి మటుకు మిస్ అవుతున్నారు మేడం ఈ మధ్యకాలంలో. అది ఏంటంటే మీ స్టోరీ, స్వర్ణామృతం స్టోరీస్. సో ఒక్కసారి అండ్ మళ్ళీ దాన్ని ప్రవేశం చేసే ఒక అటెంప్ట్ చేద్దాం అనుకుంటాం మేడం. అండ్ ఈ స్టోరీస్ ఎంతగా హిట్ అయిపోయినాయంటే మన ధ్యానమ్మ చక్రంలో అయితే ఆ స్టోరీస్ గురించి కూడా చెప్తున్నారు. అవునా? మీ స్టోరీతో పాటు ఆ స్టోరీలు కూడా కలిపి చెప్తున్నారు. బాగుంది కదా. ఆ స్టోరీస్ వాళ్ళ ధ్యాన ప్రచారంలో అండ్ జూమ్ క్లాసెస్లో అండ్ వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఆ స్టోరీస్ వాళ్ళ పేరెంట్స్ చెప్పడం లేకపోతే చూపించడం, ఇలాగ డిఫరెంట్ వేరియేషన్స్ అండ్ డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ వాళ్ళందరూ కూడా మీ స్టోరీస్ మటుకు మెగా హిట్ అయిపోయింది మేడం మీ జర్నీతో పాటు. సో ఈ ఎపిసోడ్లో వి వాంట్ ఏ స్టోరీ మేడం. ఒక గుడి ఉంటుంది, దేవాలయం. ఆ దేవాలయంలో ఒకడు ఊడ్చేవాడు అవన్నీ ఉంటారు కదా, క్లీన్ చేసేవాళ్ళు అంతా ఉంటారు. ఒక ఆయన ఉంటాడు, ముసల పాప పెద్ద ఆయన. ఆయన రోజు తడిబట్ట పెట్టి ఊడ్చి బూజు దులిపి ఏదన్నా ముగ్గులేసి ఇవన్నీ చేస్తూ ఉంటాడు దేవాలయంలో. చేస్తుంటే ఒకరోజు ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి, చూడు నీ పనే ఎంత హాయిగా ఉంది, ఒక చోట నిల్చుంటావు కదలకుండా, హాయిగా నీకు ప్రసాదాలు వస్తాయి, హారతులు వస్తాయి, నిన్ను అందరూ పొగుడుతారు, నిన్ను అన్నీ వేడుకుంటారు, అంటే నువ్వు అందరికీ అన్నీ ఇస్తావు, వరాలు ఇస్తావు. నేను చూడు నీకు సేవ చేసుకుంటూ వంగిపోయాను నేను అని చెప్తాడు. అయితే అప్పుడు దేవుడే ఆ విగ్రహం ఉంటుంది, సరే నువ్వు నాలాగే విగ్రహం అయిపో, ఒకరోజు నువ్వు దేవుడి వేషం వేయి, నేను నీ పనివాడి వేషం వేస్తా, వేషం వేస్తా, కానీ నువ్వు ఒక రోజంతా అలా దేవుళ్ళ ఉండాలి. కానీ దానికి ఒక షరతు ఏంటి, నువ్వు అక్కడ వచ్చి వాళ్ళు తిట్టినా పొగిడినా ఏం చేసినా నో రియాక్షన్, అలా విగ్రహంలాగే ఉండాలి, విగ్రహంలాగా చక్కగా ఉండాలి, కదలకూడదు మెదలకూడదు, ఉండాలి. వాళ్ళు ఏం చేసినా సరే నువ్వేమీ రియాక్ట్ అవ్వకూడదు అని చెప్పేసి చెప్తాడు. అంటే సరే ఏముంది దాంట్లో, హాయిగా నిలబడి ఉంటాను, నాకేం పని, వాళ్ళు పెడితే తింటాను లేకపోతే హాయిగా ఉంటాను అలాగా అనుకుని చెప్తాడనమాట పనివాడు. సరే అని చెప్పేసి ఆ రోజు దేవుడు ఏం చేస్తాడు, సెలవు తీసుకుంటాడు. సెలవు తీసుకొని ఈ పనివాడు సెలవు తీసుకుంటాడు, హాయిగా ఈయన విగ్రహంలాగా నిల్చుంటాడు. పనివాడు క్యారెక్టర్స్ చేంజ్. అయితే పనివాళ్ళలాగా దేవుడేమో పని చేసుకుంటూ హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, ఈయన విగ్రహాల్లాగా ఉంటాడు అనమాట. అలా ఉంటాడు. ఉంటేను ఒకరోజు ఏమవుతుంది, ఒక చాలా డబ్బున్నవాడు వ్యాపారి వస్తాడు. వాడు ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి వాడికి. వ్యాపారాలు ఉండి భగవంతుడి దగ్గర అదే దేవుడి దగ్గరకు వచ్చి, దేవుడా నేను ఇప్పుడు ఇంకో ఇది పెట్టబోతున్నాను, ఫర్మ్ పెట్టబోతున్నాను, ఫ్యాక్టరీ పెట్టబోతున్నాను, దాన్ని అన్ని విధాలా నువ్వు బాగా చూసుకోవాలి అని చెప్పేసి ఇలా వంగి ప్రణామం చేస్తాడనమాట. చేసినప్పుడు ఏమవుతుంది, వాడి జేబులో ఉన్న పర్సు కింద పడిపోతుంది. ఓకే, ఆ వ్యాపారి జేబులో ఉన్న పర్సు కింద పడిపోతుంది. వాడు చూసుకోకుండా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక మన్నాడో ఏమవుతుంది, ఒక బీదవాడు వస్తాడు. వాడి దగ్గర తినడానికి కూడా పిల్లలు పెళ్ళాం ఇంతమంది ఉంటారు, తినడానికి కూడా ఏమీ లేదు. లేకపోయేసరికి వాడు దేవుడి దగ్గరికి వచ్చి, దేవుడా ఇలాగా నా దగ్గర తినడానికి కూడా ఏమీ లేదు, ఇప్పుడు పిల్లలకి వెళ్ళాక నేను ఏం పెట్టాను, నా గతి ఇంతేనా, నన్ను కాస్త
ఒక కన్ను వేసి నన్ను చూడు, నాకు ఏదన్నా పెట్టు, ఏదన్నా ఇవ్వు అని చెప్పేసి ఇలా వంగుతాడు. వంగేసాక అక్కడ పర్సు ఉంటుంది. ఓకే, పర్సు ఉంటే ఆ పర్సు తీసుకుంటా. ఓ దేవుడు, వెంటనే నాకు ఇచ్చావా, ఇంత పెద్ద వరం నాకు ఇంత వెంటనే ఇస్తావా, నేను అనుకోలేదని చెప్పేసి మురిసిపోతూ ఆ పర్సు తీసుకుంటాడు. ఆ విగ్రహంలో నిలబడ్డాడే ఆ పనివాడు, వాడు మనసులో అనుకుంటూ ఉంటాడనమాట, అయ్యో అయ్యో అది నీది కాదు, ఆ వ్యాపారిది, నువ్వు తీసుకెళ్ళిపోతున్నావు ఏంటి అని అనుకుంటాడు. కానీ షరతు ఉంది కదా, ఏమి కదలకూడదు, రియాక్ట్ అవ్వకూడదు అని. సరే అని మళ్ళా నిల్చుంటాడు. ఒక 4-5 రోజులు పోతుంది, వారం అయిపోతుంది. పాపం వాడు అలాగే నిల్చొని ఉంటాడు. నిల్చొని అయిపోయాక ఒక ఈ మన పడవ షిప్లో వెళ్ళే నేవీ వాడు వస్తాడు, నావికుడు వచ్చి వేడుకుంటాడు. వేడుకొని ఇలాగా నేను వెళ్తున్నాను 15 రోజుల కోసం అని చెప్పేసి, నన్ను రక్షించు, నా పిల్లల్ని ఇంట్లో ఉంటారు, వాళ్ళని బాగా చూసుకో అని చెప్పేసి అన్నీ ప్రార్థించుకొని బయలుదేరుతున్న టైంలో ఫస్ట్ ఉన్న వ్యాపారం ఉంటాడు కదా, వాడు గబగబా పోలీసులను తీసుకొని వస్తాడు. వచ్చి చూడు, నా తర్వాత వీడే వచ్చాడు, నా పర్సు వీడే తీసుకున్నాడు ఓకే అని చెప్తాడు. చెప్పేసరికి పోలీసులు వాడిని పట్టుకొని పోతారు. వాడిని పట్టుకొని పోతేను తర్వాత పట్టుకొని పోయాక పట్టుకొని వెళ్ళిపోతుంటే వాడికి ఇంకా ఆ దేవుడి వేషం వేయడం కష్టంగా ఉందన్నమాట. అన్యాయం జరిగిపోతుంది, తీసిన వాడు ఒకడు, దొంగని ఒకడు చేస్తున్నాడు వీడు అని చెప్పేసేసి గబగబా కాదు వీడు తీయలేదు, నేను చూశాను ఇక్కడే, నేను ఈరోజు దేవుడిని అయిపోయాను, దేవుడు వేషం వేశాను, నేను ఇలాగా ఉన్నాను ఇక్కడ, నేను అన్నీ చూస్తూనే ఉన్నాను, ఆ ఫలానా బీదవాడు ఉన్నాడు అక్కడ గుడిసెలో ఉంటాడు, వాడు తీసుకున్నాడు నీ పర్సు అని చెప్పేస్తాడు. చెప్పేసరికి పోలీసులు వెళ్తాడు, ఆ బీదవాడిని తీసుకెళ్తారు, జైల్లో వేస్తారు. వీడు మామూలుగానే సేలింగ్కి వెళ్ళిపోతాడు, అదే సముద్రంలోకి వెళ్తాడు. సముద్రంలోకి వెళ్తే అక్కడ పెద్ద ఉప్పెన, పెద్ద తుఫాన్ వచ్చి ఆ షిప్ అంతా కొట్టుకుపోతుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, అదే పనివాడిగా వేషం వేసిన దేవుడు, ఏం చేసావయ్యా నువ్వు, నా ప్లాన్ అంతా నువ్వు పాడు చేసావు, నువ్వు నోరు మూసుకొని హాయిగా నిలబడమని చెప్పానా, నువ్వేమో నిలబడకుండా ఎందుకు కలగజేసుకున్నావు. ఆ బీదవాడు తీసుకున్నాడు ఆ పర్సు, ఆ నావికుడికేమో బోల్డ్ అంత డబ్బు ఉంది, ఆ పర్సు ఒక లెక్క కాదు వాడికి. ఓకే, నేవీలో కాదు, వ్యాపారి లెక్క కాదు. నువ్వేమో వాడు తీసుకుంటేనేమో వాడు తీసుకున్నాడని చెప్పి వాడు జైల్లో పెట్టావు. వాడికి కాస్త డబ్బులు వచ్చుంటే పెళ్ళం పిల్లలకి పెట్టేవాడు కదా, నువ్వెందుకు చెప్పావు ఇవన్నీ. ఆ నావికుడికి ఎందుకు, ఒకవేళ జైల్లో వాడు కనుక జైల్లో ఉండుంటే వీడు చెప్పేస్తాడు కదా, నావికుడు కాదు వీడు తీసుకున్నాడని, వీడిని జైల్లో పెట్టేస్తారు. ఎవరిని, బీదవాడిని. ఆ నావికుడిని ఏం చేస్తారు, వాడు దేవుడు చెప్తాడనమాట, చూడు వీడు నావికుడు, అక్కడ తుఫాన్ వచ్చింది, వాడు పోయాడు, ఒకవేళ వాళ్ళు కనుక దొంగగా ఉండుంటే జైల్లో ఉండి సేఫ్గా ఉండేవాడు కదా. నా ప్లాన్ అంతా నువ్వు పాడు చేసావు, నువ్వు గమ్మున ఉండమన్నాను ఒక స్టాట్యూ లాగా, నువ్వేమో ఉండలేదు, కలగజేసుకున్నావు అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు దీని తాత్పర్యం ఏంటంటే, ఎప్పుడు పైనవాడి పని వేరే ఉంటుంది, ఆ యొక్క ప్రణాళిక వేరే ఉంటుంది. మనం ఇక్కడ కూర్చుని ఇది ఇప్పుడు ఎందుకు జరగలేదు, వాడెందుకు ఇలా చేశాడు, వీడు ఇలా ఎందుకు చేశాడు, ఇలా మనం అనుకుంటూ ఉంటాం. కానీ కాదు, పైనవాడు ఉంటాడు అన్నీ చూడడానికి. అలాగా దేవుడు ఏం చేస్తాడంటే, సరే నువ్వు నాయన, నువ్వు నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చేసుకుంటా అని చెప్పేసి, నీకు ఆ పని చేసుకోవడమే సూట్ అవుతుందని చెప్పేసి వాడు దేవుడిగా మారిపోతాడు, వాడు పనివాడిగా మారిపోతాడు. సూపర్ మేడం, ఇది స్టోరీ. అంటే జరుగుతున్న వాటిని సాక్షిగా చూస్తూ ఉండాలి. ఇప్పుడు పత్రికారు ఏం చేస్తారు, ఎన్నో వేల మందితో కలుస్తుంటారు,
కలిసినప్పుడు ప్రతి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడమే తప్ప నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు ఇది తప్పు అది తప్పు అని మరీ పెద్దదైతే ఏమన్నా అడుగుతారేమో తప్ప ఏమీ అనరు. ఇంటర్ఫియరెన్స్ ఉండదు. అదే కదా చెప్పేది. ఈవిడేం చేశాడు, ఇంటర్ఫియర్ అయ్యాడు. దేవుడి వేషంలో ఉన్నా కూడా మనిషి బుద్ధే ఉంది అక్కడ. జరుగుతున్న సంఘటనలకు ఇంటర్ఫీర్ అవడంతో ముగ్గురు లైఫ్లు పాడైపోయాయి. వాడికేముంది, ఇంకో ఫ్యాక్టరీ పెట్టుకుంటాడు, వాడు గొప్ప పాడవుతాడు. ఈ తిండి లేని వాడికేమో జైల్లో వెళ్ళి కూర్చున్నాడు. ఆ నావికుడు పాపం హాయిగా జైల్లో వెళ్ళి కూర్చుంటే రక్షించబడేవాడు, వాడు పోయాడు. కనుక ఎవరి జీవితాల్లో ఎవరు వేలు పెట్టద్దు, ఇంటర్ఫియర్ అవ్వద్దు. ఎందుకంటే అది మీకు తెలియదు ఆ వెనకాల యొక్క ఏంటో. డ్రామా డ్యామేజ్ అయినట్టే. కనుక ఎప్పుడైనా ఒకవేళ కనుక నువ్వు జ్ఞాని అనుకుంటే, నువ్వు యోగి అనుకుంటే, నువ్వు ధ్యాని అనుకుంటే ఎవరు ఏం చేసినా సాక్షిభూతంగా ఉండగలగాలి. ఇంటర్ఫియర్ అవ్వద్దు. వాళ్ళు వచ్చి అడిగితే తప్ప. కరెక్ట్. వాళ్ళు వచ్చి అడిగితే తప్ప నీ అంతటా నువ్వు ఏవి సలహాలు సంప్రదాయాలు ఇవన్నీ చెయ్యొద్దు. ఇది ఒక యోగి లక్షణాలు. ఓకే. సో ఇలాగా. సూపర్ మేడం. ఒక స్టోరీస్ మళ్ళీ బ్యాక్ టు అదేమంటారు, బాస్ ఈజ్ బ్యాక్ లాగా స్టోరీ ఈజ్ బ్యాక్. సో మళ్ళీ రావడం ఎలాంటి స్టోరీతో కొట్టారంటే కంప్లీట్గా ఫుల్ క్లారిటీ. అంటే జరుగుతున్న సంఘటనలను కూడా మనం రియాక్ట్ అవ్వకూడదు, షుడ్ బి విట్నెసింగ్ అంతే. అంటే అక్కడ జరుగుతుందంటే కూడా ఒక డ్రామా, ఆ డ్రామాని చూసేవాళ్ళు అక్కడ చూస్తూ ఉంటారు. మనం ఏం చేస్తాము, ఎవరైనా ఇద్దరు కొట్లాడుకుంటున్నారు, నలుగురు కొట్లాడుకుంటున్నారు అనుకో, గబగబా వెళ్తాం, వెళ్ళాక చూసి ఏం జరిగింది, ఇటేం జరిగింది, క్యూరియాసిటీ. వాళ్ళు అక్కడ కొట్టుకుంటే మనకెందుకు, చూసి ఎంజాయ్ చేయాలా అంటే విట్నెసింగ్ అంతే. అంటే ఇట్స్ లైక్ ఇప్పుడు మూవీలోకి వెళ్ళాక మూవీలో సంథింగ్ అవుతూ ఉంటుంది, థియేటర్కి వెళ్ళి మనం ఏమి ఆ స్టోరీని డ్యామేజ్ చేయము. పిల్లలు ఇంట్లోంచి పారిపోయారు, పెళ్లి చేసుకున్నారు, ఉండని వాళ్ళ దాన్ని ఏమంటారు, అప్స్ అండ్ డౌన్స్ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు డిజైన్ చేసుకొని వచ్చారు దానికి. నువ్వెవరు ఇంటర్ఫియర్ అవ్వడానికి? అసలు నీ పిల్ల అయితే కదా, నీ నుంచి వచ్చింది నీ పిల్ల అయితేగా. వాళ్ళ ప్రణాళికలు వాళ్ళ డిజైన్లు వేరే ఉంటాయి, వాళ్ళ లర్నింగ్లు. సో అవన్నీ చేసుకోవడానికి వాళ్ళు అలా ఉంటారు. సో డోంట్ ఇంటర్ఫియర్. ఎవ్రీ సోల్ హ్యాస్ ఇట్స్ ఓన్ జర్నీ. yes, 100%. ఓకే. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ యొక్క స్వర్ణామృతం 60th ఎపిసోడ్లో చాలా అద్భుతమైన విషయాలు పత్రి మేడం గారు చెప్పారు. అందులో భాగంగా ఈరోజు మనకు కర్ణాటక నుంచి పద్మలత మేడం గారు వారి యొక్క అనుభవాలు, పత్రిపీడతో సాంగత్యం, అండ్ వారి యొక్క ఫ్యామిలీలో ఒక చిన్న ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు దాన్ని ఎంత బ్యాలెన్స్డ్గా మేనేజ్ చేయాలి అని ఒక గ్రేట్ గైడెన్స్, వాటి గురించి అంతా కూడా చాలా డీటెయిల్గా చెప్పడం కాకుండా శనిదేవుడు, శని మహాత్ముడు ఎంతటి గ్రేట్ మాస్టర్, మన జీవితాల్లో ఎంతటి ఇంపార్టెంట్ ఒక గైడెన్స్ ఇచ్చే మాస్టర్ అనే ఒక ఇంకొక కోణంలో మన శనిదేవుడు, శని మహాత్ముని ఇంత గొప్పగా చెప్పడం అనేది ఒక ఈ స్వర్ణామృతంలో ఒక ప్రత్యేకత. అండ్ చివరిలో ఒక అద్భుతమైన స్టోరీ, మళ్ళీ మనకు స్వర్ణామృతంకి స్టోరీస్ వచ్చేసాయి. రావడంతో ఒక అద్భుతమైన స్టోరీ. సో అందులో గ్రేట్ మెసేజ్, ప్రతి ఒక్క ఇన్సిడెంట్ని ఒక సాక్షిభూతుడిగా చూడాలి, కానీ ఒక ఇంటర్ఫీరెన్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. వాళ్ళు మనకి అడిగినప్పుడు మటుకే గైడెన్స్ ఇవ్వాలి, అనేసరికి ఇంటర్ఫీర్ ఇవ్వకూడదు అనే ఒక గ్రేట్ మెసేజ్ ఇక ఒక కథ రూపంలో ఇవ్వడం జరిగింది.
సో ఫ్రెండ్స్, ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తున్న మన పిఎంసి హోల్ టీమ్ అంతటి కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఇంత బాగా ఆదరిస్తున్న స్వర్ణామృత ప్రేక్షకులకి రియల్లీ వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. అండ్ నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్, పత్రి మేడం అండ్ మై సెల్ఫ్ ఫ్రమ్ మహేశ్వర మహాపిరమిడ్, కైలాసపురి, కర్తాల్. థ్యాంక్ యూ.